నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు భూరక్షణ చట్టంపై ప్రతిపక్షాలు అబద్ధపు ప్రచారం సరికాదన్న మంత్రి బొత్స భూ యజమానులకు మంచి చేయడమే ఈ చట్టం ఉద్దేశమని స్పష్టం మార్కాపురంలోని లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవంలో అపశృతి బిల్డింగ్ పై నుంచి రథోత్సవాన్ని తిలకిస్తుంటే విరిగిపోయిన స్లాబ్ పాలకొల్లు మండలంలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఎన్నికల ప్రచారం కూటమిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలంటూ ప్రజలకు వేడుకోలు అల్లూరు జిల్లా అన్నవరం సమీపంలో 52 కిలోల లిక్విడ్ గంజాయి స్వాధీనం 5.5 కోట్ల రూపాయలుంటుందని పోలీసుల అంచనా భూరక్షణ చట్టంపై ప్రతిపక్షాలు అబద్ధపు ప్రచారం చేస్తున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ల్యాండ్ టైటిల్ యాక్ట్పై ఎటువంటి సందేహాలు వద్దని జిరాక్స్ పేపర్లు ఇస్తారనేది అబద్దమన్నారు. భూ యజమానులకు ప్రయోజనం చేకూరేలా యాక్ట్ను తీసుకొస్తామని తెలిపారు. దళారీ వ్యవస్థ ఉండకూడదని యాక్ట్ తెస్తున్నామని చెప్పారు. ఎన్నికల కోడ్ లేకపోతే తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకునేవాళ్లమని అన్నారు. ప్రజల ఆస్తులకు మరింత రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో సీఎం జగన్ భూరక్షణ చట్టాన్ని తీసుకొచ్చారని అన్నారు. కూటమి పార్టీలే మేనిఫెస్టోను అంగీకరించినప్పుడు రాష్ట్ర ప్రజలు ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించారు. భూ యజమానులకు మంచి పని చేస్తున్నప్పుడు సీఎం జగన్ ఫోటో సర్వే రాళ్ల మీద వేస్తే తప్పేంటని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఈ దేశంలోనే ఈ రాష్ట్రంలో భూ హక్కుదారులు ఉన్నారో వాళ్ళకి ప్రయోజనాలు చేకూర్చేటట్లు ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం. ఇప్పుడు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఒక సమగ్రమైన ఒక ఈ యాక్ట్ని తీసుకురావాలని నేషనల్ ల్యాండ్ ప్రయత్నాలు చేస్తున్నాయి. అప్పటి నుంచి రాష్ట్రాలతో సంప్రదిస్తున్నాయి. రాష్ట్రాలు వచ్చి వారి అభిప్రాయాలు చేస్తున్నాం. మనం కూడా మన అభిప్రాయాలు చెప్పాం. మధ్యవర్తులు ఉండకూడదు, అథారిటీ ఉన్న వాళ్ళే ఈ కార్యక్రమం చేయాలి. ప్రభుత్వం దీంట్లో పూర్తిగా ఉండాలి. ఇంకా త్వరితగతంగా ఆన్లైన్ సిస్టమ్ రావాలి. ఆన్లైన్లో మ్యూటివేషన్ అయిపోవాలి. అంతే అయిన తర్వాత మళ్ళీ ఎంఆర్ ఆఫీస్ చుట్టూ ఆర్డీఓ చుట్టూ తిరగకూడదు. వీటికన్నీ కూడా చట్టబద్ధత ఉండాలి. చట్టంలో లొసుగులు ఎక్కడ ఉండకూడదు. లిటిగేషన్కి ఆస్కారం ఉండకూడదు అని చెప్పి ఈ కార్యక్రమాలు చేశాం. దాన్ని వచ్చి రిజిస్ట్రేషన్ జరిగితే డాక్యుమెంట్ ఎవరంట జెరాక్స్ కాపీ ఎవడో నమ్మిపోతాడు. జెరాక్స్ కాపీలు ఇవ్వడం ఏంటండి? నాన్ సెన్స్. ఎవడు చెప్పాడు జెరాక్స్ కాపీలు ఇస్తారని? ఈనాటికి రామోజీరావుకినో లేకపోతే రామోజీ ఎండీకి చెప్పారా? చెప్పండి, ఎవడు చెప్పాడు? వీళ్ళ ఈ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఆఫీస్ కమిషనర్ను లేకపోతే సెక్రటరీను ఏది పడుతుంది? ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి కానీ లేకపోతే మీరు క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించి ఇలాంటివి చేస్తున్నందుకు ఇవాళ ఇచ్చిన యాక్ట్ ప్రకారం దాన్ని ఆ యాక్ట్ని వచ్చి కోర్టులో కూడా దాని ఉంది. కోర్టు కూడా ప్రభుత్వం చెప్పింది దీన్ని ఇంకా బహిరంగ చేయాలి, పబ్లిక్ హియరింగ్ జరగాలి. జరిగిన తర్వాత తీసుకున్న తర్వాత అప్పుడు దాన్ని చేస్తామని. ఏదైతే రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు జిరాక్స్ కాపీలు ఇస్తారని చెప్పింది పచ్చి అబద్ధం. ఏ ఒక్కరు కూడా అది నమ్మద్దు. డాక్యుమెంట్ వచ్చి తెల్ల కాగితం మీదే రిజిస్ట్రేషన్ చేస్తారనేది కూడా అబద్ధం. ప్రభుత్వ ప్రతిపాదన ఏంటంటే ఫస్ట్ పేజీ ఉన్నప్పుడు 100 రూపాయల స్టాంప్ పెట్టి మిగతా పేపర్లు అన్నీ ఉంటే దానికి ఒక పర్మనెంట్ డాక్యుమెంట్ ప్రభుత్వం తయారు చేసింది, మొసా కాపీని. ఆ కాపీలో ఏం చేస్తారంటే నీ పేరు, ఊరు, ఎవరు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, ఎవరికి అమ్ముతున్నారు, దాని తాలూకా చుట్టుకొలత రేటి, ఏదైతే మనం ఇప్పుడు సమగ్ర భూ జరుగుతుందో జరిపిన తర్వాత వచ్చిన పిఎల్ ఆ ప్లాట్ నెంబర్ ఏదైతే వస్తుందో, ఎల్పీ ఏదైతే వస్తుందో, ల్యాండ్ ప్లాట్ తాలూకా ఇన్ఫర్మేషన్ ఏదో ఉందో అవన్నీ దాంట్లో పొందుపరచాలి. పొద్దున్న నేను పేపర్ చూస్తే ఒక్కసారి సర్ప్రైజ్ అయ్యాను. డాక్యుమెంట్ ఎవరంట? ఇదిగో మెమో ఇచ్చారంట. ఆ మెమోలో ఉన్నది ఏంటి, ఇది చెప్తుంది ఏంటి? మెమో పూర్తి చేస్తే పర్వాలే, సాఫ్ట్వేర్ని అప్డేట్ చేస్తున్నారు. చట్టం వచ్చి దేశమంతా కూడా ఇది చేయాలని కేంద్రం నుంచి సలహా సూచనలు వచ్చాయి. ఈ టైటిలింగ్ యాక్షన్ ఇవాళ పేపర్లో చూస్తే ఆళ్ళు లేదు చూడు లేదు ఈయనంట రాగానే దాన్ని రద్దు చేస్తాడంట. పనికి మాలని సంతకాలు, పనికి మాలని పేపర్ ఇది ఏంటిది? ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు మీ ఉద్దేశంలో? ఈ వ్యవస్థని దీన్ని ఈనాడు పత్రికన రామోజీరావుని చంద్రబాబుని కలిసి ముందు ఇవన్నీ ఎందుకు? ఆయనకు సలహా ఇయ్యు. ఈ దేశ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక యూనిక్గా ఒక ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. ఆయన 5 సంవత్సరాలు చేసిన పరిపాలన 2019లో ఆయన ఇచ్చిన మేనిఫెస్టో, మళ్ళీ 24లో మళ్ళీ ఇచ్చిన మేనిఫెస్టో దేశ రాజకీయాలకు కొత్త రంగుని తీసుకొచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆలోచన చేసే నిబద్ధతతో చేయాలని ఓ నిజాయితీతో
ఈ రాష్ట్ర రాజకీయాలు తీసుకుని మార్పేటి తెలుసా? ఈ మేనిఫెస్టోలే. ఏదైనా చెప్పిందే చేయాలి, చేసిందే చెప్పాలి తప్ప బాగోస్మారులు చేసి ఇవి చేస్తే ఇప్పుడు నమ్మడం. ఈ మేనిఫెస్టోలో భగవద్గీతగా మేము వచ్చి పెట్టాం. సచ్చినట్టుగా ఇప్పుడు మా 2019 మేము ఏం చేసామో ఆ దానికి ఇప్పుడు వచ్చారు వీళ్ళందరూ కూడా. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవంలో స్వల్ప అపశృతి చోటు చేసుకుంది. రథోత్సవం చూసేందుకు కేసీహెచ్ బిల్డింగ్ పాత భవనంపై ఎక్కి నిల్చుని ఉండగా అకస్మాత్తుగా పాత భవనం ముందు భాగం కూలిపోవడంతో ఒకరిపై ఒకరు పట్టడంతో అడ్డగిరి తినేశ్వర్, నాగన్న బోయిన రాహుల్ అనే 2 చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయని అన్నారు. పోలీసులు వెంటనే హాస్పిటల్కి తరలించి చిన్నారులకు చికిత్సను అందించారు. భీమవరాన్ని జిల్లా కేంద్రం చేయడం కోసం తాను మంత్రి పదవిని సైతం వదులుకున్నానని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పేర్కొన్నారు. భీమవరం పట్టణంలోని పలు వార్డుల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా వార్డుల్లోని ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఆయా వార్డుల్లోని ప్రజలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి పూల వర్షం కురిపించి హారతులు పట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మాట్లాడుతూ 2019లో తనను ఎమ్మెల్యేగా గెలిపించిన భీమవరం నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకునేలా సీఎం జగన్మోహన్ రెడ్డి సహకారంతో భీమవరాన్ని పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం చేసినట్టు తెలిపారు. అలాగే గతంలో తాగునీటి కోసం పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. ప్రజలు తనకు మరో అవకాశం కల్పిస్తే భీమవరాన్ని మరింత అభివృద్ధి చేసే అవకాశం లభిస్తుందని అన్నారు. కరోనా సమయంలోనూ ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వైసీపీ పాలకొల్లు ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల గోపి పలు గ్రామాల్లో ఉత్సాహంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని వరిదనం, దెగమర్రు, కొత్తపేట, మామిడిపల్లి తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు యథావిధిగా అమలు కావాలంటే మళ్లీ జగనే ముఖ్యమంత్రి కావాలని అన్నారు. ఈ ప్రచారంలో గుడాల గోపి వెంట మేకా శేషబాబు, గున్నం నాగబాబు, ఎడ్ల తాతాజీ తదితరులు పాల్గొన్నారు.
కాసేపు ప్రకటనలు.